తెలుసుకోవడానికి అస్సలు ఇష్టపడండి ఈరోజు మనిషి. దేవునికి మన మీద ఉన్న ప్రేమ, ఆయన కోరిక, ఆయన ఏమనుకుంటున్నాడో అదంతటికి కారణం అసలు ఆయన మాటలు ఎందులో ఉన్నాయి, ఎవరు చెప్పారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని కొంతమందేనండి ఆలోచిస్తారు. దేవుడు అంటే ఏంటి, అసలు మన దగ్గర ఉన్నాడా, ఎక్కడో ఉన్న దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? చూడండి, పరలోకంలో ఉంటున్న దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? మనది భూలోకం, ఆయనది పరలోకం. ఇలా చాలామంది అనుకుంటున్నారండి. కానీ ప్రతి మనిషి దేవుని ఆధారంగా బ్రతుకుతున్నారండి. దేవుడిచ్చిన శక్తి వలనే బ్రతుకుతున్నారండి. ఏమండి, ఒక కరెంటు తీగలో చూడండి, కంటికి కనిపించిన ఒక పవర్ ఉంటుందండి. ఆ పవర్ మనిషికి కనపడదు, కానీ అందులో ఒక పవర్ ఉందని మనకు తెలిసిపోతుందండి. భూమి మీద ఉన్న ఒక మట్టి వైర్ని మనం కనుక్కున్నామండి, కానీ మనిషిలో దాగి ఉన్న ఈ ఆత్మను మాత్రం కనిపెట్టలేకపోయారండి. ఈ ఆత్మ పరలోకం నుండి వచ్చింది, తిరిగి మరలా పరలోకం వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోవాలంటే ఏం జరగాలి? మనిషి మరణించాలి. మరణించాలి అంటే మరణించక ముందు నువ్వు చాలా పనులు చేయాలి. అవి దేవునికి నచ్చినివా నచ్చనివా అని ఆలోచించుకోవాలండి. అసలు దేవుని మనసేంటి, ఆయన ఏం చెప్పాడు, మనల్ని ఏం చెప్పి భూమి మీదకు పంపించాడని ఈరోజు ఎవరు కూడా ఆలోచించట్లేదండి. ఏమండి, అన్నిటినీ తెలుసుకుంటాడండి ఈ మనిషి. భూమి మీద ఉన్న పరిస్థితులు అన్నిటినీ కనుక్కుంటాడు, కానీ దేవుని మనసు మాత్రం తెలుసుకోడండి. అన్నిటినీ కనుక్కున్న ఈ మనిషికి అంతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియలేదండి. ఎందుకు చెప్పలేదు అంతం గురించి? భూమి మీదకు వచ్చిన దేవుని నుండి విడిపోయి పరలోకం నుండి భూమి మీదకు వచ్చిన మనకు అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అదెందుకు చెప్పలేదండి? దేవుడు తన మర్మాలన్నిటినీ బైబిల్లో రాయించేశాడు. మనము భూమిని విడిచిపెట్టి పరలోకం చేరాలంటే మనకు ఏం కావాలో అవన్నిటినీ భూమి మీద మన కోసం ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించాడండి. 66 పుస్తకాలతో సమకూర్చబడిన ఈ బైబిల్ని. కానీ ఒక్క అంతం గురించి చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు పిల్లరా? ఆలోచించారా? ఇప్పుడు 2015 అండి, 2050 అన్నాడు అనుకోండి, 2049.5 సంవత్సరాల వరకు ఎలా బ్రతుకుతాము? మన ఇష్ట ప్రకారమే బ్రతుకుతాము. అస్సలు దేవుడు అంటే లెక్క చేయము. అందుకేనండి దేవుడు అంతం గురించి రాయలేదు. ఏమండి, ఒకవేళ దేవుని మనసు ఎరిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయిస్తున్నాడండి. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాశాడండి ఒక మాట, 34వ వచనం. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందుగలవాడెవడు, ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఏమండి, ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంటున్నాడండి. అంటే ప్రభువు మనసు ఎవరికి తెలియలేదండి. భూమి మీద ఉన్న మనుషులు ఎవరు కనిపెట్టలేకపోయారు దేవుని మనసు ఏంటో. పరలోకంలో తన గర్భంలో ఉన్నప్పుడు వింటున్నాం, మనకు అన్నీ నేర్పిస్తున్నాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత తోకాడిస్తున్నామండి. మన ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నాం. దేవుడు కనిపించలేదు కదా అని భయపడట్లేదండి చాలామంది. కనిపిస్తే తట్టుకోలేరండి, చనిపోతారు, కాలిపోతారండి దేవుడు కనిపిస్తే. అందుకని దూరంగా ఉండి ఏం చేస్తున్నాడు, ఇదిగో నా పని చేయండి, నా పని చేసిన తర్వాత మరలా మీరు నా యొద్దకే వచ్చేయాలని చెప్పాడండి. మనమంతా ఎలా ఎందుకు వచ్చామండి? నటించడానికి వచ్చాము. కొంతకాలమే ఈ భూమిని స్వాధీనపరచుకోవాలి. పూర్తిగా మంద కాదండి ఇది. దేవుని పని చేయనంత వరకే, చేసినంత వరకేనండి. తర్వాత ఈ భూమిని విడిచిపెట్టిపోవాలి. విడిచిపెట్టి పోయిన తర్వాత మనం ఎలా ఏమండి పరలోకానికి ఎలా చేరగలం, దేన్ని ఆదర్శంగా తీసుకుంటే చేరతాం, ఏ మాటలు వింటే పరలోకం వెళతాం అనేది చాలామంది మర్చిపోయారండి.
దాని ప్రకారం నడవలేకపోతున్నారు. ఏమండి, చాలామంది ప్రార్థన స్టార్టింగ్లో ఏమంటారండి? పరలోకమందున్న మా తండ్రి అంటారండి. ఏ నీలో లేడా? ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ఆ పవర్ మనిషికి ఇచ్చాడండి, కానీ మనిషి వినియోగించుకోలేకపోతున్నాడు. దేవుణ్ణి తోసేసి దయ్యానికి ఇచ్చేస్తున్నాడండి ఈ దేహం. చెడు మాటలు పలుకుతున్నాడు, వ్యభిచరిస్తున్నాడు, పాపపు కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ చేసి దేవుని మనసుకు దూరం అయిపోతున్నాడండి మనిషి. ఈరోజు ఎందుకు దూరం అయిపోతున్నాడు? చిన్ననాటి నుండి మంచి మాటలు నేర్పించలేదు. చిన్ననాటి నుండి ఏం నేర్పమన్నాడండి దేవుడు? ఎలా బ్రతకమన్నాడు? తల్లిదండ్రులకి చెప్పాడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ సంగతులు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలని. ఏను గురించి మాట్లాడమంటున్నారండి? దేవుని మాటలు ఏవైతే చెప్పాడో వాటి గురించి మాట్లాడాలి. 24 hours. ఏమంటే మనకి ఇచ్చిన టైం ఎంత? 24 గంటలండి. దేవునికి కనీసం 10వ భాగం ఇస్తే ఆ టైంలో 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలండి. ఈరోజు ప్రతి మనిషి దేవుని కోసం 2 గంటల 40 నిమిషాలు బ్రతుకుతున్నాడండి. దేవుని గురించి ఆలోచిస్తున్నాడా? సరిపోతండి. నువ్వు 2 గంటల 40 నిమిషాలు బ్రతికినా సరే, నువ్వు 2 గంటల 40 నిమిషాలు ప్రసారం చేసినా సరే సరిపోదంటున్నాడండి. ఏం చేయమంటున్నాడు? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు చూస్తాను కదా నీ చేతి కట్టేసుకోమంటున్నాడు. అంటే దీనిలో అర్థం ఏంటండి? దీనిలో మర్మం తెలుసుకోవాలి మనం. ప్రతి క్షణం దేవుని మాటలే పలకాలంటున్నాడండి. నీ పిల్లలకు నేర్పించు, నీ పిల్లల పిల్లలకు నేర్పించు అంటున్నాడండి. ఎందుకన్నాడు? ఆ మాటలు లేకపోతే నీ పిల్లలు చెడిపోతారు. అలా చెడిపోకుండా ఉండాలి అంటే దేవుని మాటలు, ఈ నా మాటలు పట్టుకోవాలంటున్నాడండి. ఈరోజు ఎంతమంది దేవుని మాటలు పట్టుకొని నడుస్తున్నారో ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా. ఎవరు కూడా నడవట్లేదండి. అందుకే మనము చెడిపోయి తిరుగుతున్నామని, మనం పాపం చేస్తున్నామని ఏమంటున్నాడు? మళ్ళీ చూసి దుఃఖపెడుతున్నాడండి. ఆది కాండంలోనే దుఃఖపెట్టాడు. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం అండి. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. ఎందుకు? నరుల్ని ఎందుకు చేశాను? నా కోసం బ్రతుకుతారనుకుంటున్నాను. నా పిల్లలు నాకు కాకుండా పోతున్నారు, అపవాది పిల్లలైపోతున్నారు. తమ ఇష్ట ప్రకారం తాము బ్రతుకుతున్నారు. చిన్ననాటి నుండి నేను ఒకటి నేర్పించమంటే వాళ్ళు ఒకటి నేర్పిస్తున్నారని తమ గుండెలో నొచ్చుకున్నాడటండి, హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడుతున్నాడటండి. బాధపెడుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాటలు వినాలండి. ఆ బాధను చూడలేక యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన కోసం తన రక్తాన్ని ధారపోసాడండి. మన ఆసియా ఖండానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడండి, తన రక్తాన్ని ధారపోసాడు. మన తోటి సహోదరులతో ఎలా బ్రతకాలో ఆ బ్రతుకును నేర్పించాడు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో అది నేర్పించాడు. ఏమండి, నీ కుడి చెంప కొట్టువాని ఎడమ చెంప చూపించు, ఎవరితో తగాదాలు పెట్టుకోవద్దు, శాంతంగా బ్రతుకని చెప్పాడండి. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ అలా బ్రతుకుతున్నారా? లేదండి. అలా బ్రతికితేనండి పరలోకం దొరుకుతుంది. అలా బ్రతకలేకపోతున్నారండి. ఏమండి, దేవుని పనిలో ఉన్నవారు ఎలా ఉంటారంటున్నాడో దానియేలు గ్రంథంలో వ్రాయించాడండి. 12వ అధ్యాయం 3వ వచనం అండి. 12వ అధ్యాయం 3వ వచనం అండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేదారు. ఏమండి, బుద్ధిమంతులైతే ఎలా ఉంటారట?
ఆకాశ మండలంలోని జ్యోతిలోనే ప్రకాశిస్తారంట. మరి మనం ప్రకాశించేద్దండి. ఏమంటే ఒక జ్యోతిలో నిన్ను ఈరోజు ఈ భూమి మీద పెట్టాడంటే నువ్వేం చేయాలి? లోకాన్ని రక్షించడానికి నిన్ను భూమి మీద పంపించాడంటే నువ్వే చెడిపోతే ఇంకా లోకానికి ఏం చెప్తావండి? ఏమండి, దేవునికి నచ్చని కార్యాలు చేయకూడదండి. మనమంతా ఏం చేయాలి? ప్రతిదినము ఏమండి 2000 సంవత్సరాల క్రితం అపోస్తలులు అందరూ ఏం చేశారండి? ప్రతిదినము దేవాలయానికి చేరారు. ప్రతిదినము దేవుని మాటలు నేర్చుకున్నారు. నేర్చుకున్న మాటలు ప్రతి దినము పంచారండి. ఉచితంగా పొందారు, ఉచితంగా పంచండి అన్నాడు యేసుక్రీస్తు వారు. అలాగే పంచారండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అలాగే పంచాలండి. ఏమని చెప్పాలి? ఏమండి, దేవుని గురించి ఏమని చెప్పాలి? పరలోకం మీ గురించి తన మనసు పాడు చేసుకున్నాడని చెప్పాలండి. దేవుడు ఏడుస్తున్నాడు మీ గురించి, మీ బ్రతుకులు బాగులేవని మీ గురించి ఏడుస్తున్నాడు, మీరు మారండి అని చెప్పాలి. పరలోకంలో మీ గురించి బాధపడుతున్నాడని చెప్పాలి. పరలోకంలో నిన్ను గురించి చింతించుతున్నాడని చెప్పాలి. పరలోకం నుండి మన గురించి యేసును పంపాడని చెప్పాలి. యేసు నీ కోసం మరణించాడని చెప్పాలి. మరణించి తిరిగి లేచాడని చెప్పాలండి. ఇలా ఎన్నో మాటలు చెప్పాడండి. ఇవన్నీ మనల్ని చెప్పమని ఈరోజు ఎంతమంది చెప్తున్నారో ఆలోచించండి. ఏమండి, పరలోకంలో మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. మనం తన కోసం బ్రతికితే ఆ స్థలాలను మనకిస్తాడు. ఏమండి, దేవుని కుడిపార్శ్వం పక్కన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన పక్కన స్థలం కావాలంటే మనం ఏం చేయాలి? అన్ని కూడా బైబిల్లో రాశాడు. ఏమండి, ఇలా మనం ఏం చేయాలంటే దేవుని గురించి ప్రకటించాలి. ప్రతిదినం ప్రకటించాలండి. సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి. అందులో మనుషులు ఒక్కరే ఉన్నారా? లేదండి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయండి. వీటన్నిటికీ చేయాలండి. మనుషులు వినకపోవచ్చు. ఏమండి, చుట్టూ ఉన్న ప్రకృతి వింటుంది. వింటూ ఏం చేస్తానండి? ఎవరైతే చనిపోతారో వాళ్ళని ప్రశ్నిస్తానండి. నువ్వు దేవుని కోసం ఏం బ్రతికావు, ఎలా బ్రతికావు, ఎన్ని దినాలు కష్టపడ్డావు అని అడుగుతుందండి. ఆ తీర్పులో మనం అందరం పడకుండా ముందుగానే మనం బ్రతుకున్నప్పుడే దేవుని గురించి తెలుసుకొని మార్పు పొంది ఆ దేవుని బాటలు నడుస్తారని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఇలాంటి మాటలు ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కోణార్కులోనే క్రైస్ట్ చర్చ్ ఉందండి. అక్కడికి రాగలిగితే మీకు ఇంకా ఎన్నో మాటలు నేర్పిస్తారండి. అలాగే యూట్యూబ్లో చూడగలిగితే క్రైస్ట్ చర్చ్ అనే యాప్ ఉంటుందండి. క్రైస్ట్ చర్చ్ కోణార్క్ అని కొడితే మీకు అందరికీ తెలుస్తుందండి. ఇంటర్నెట్లో చూడొచ్చు. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.